మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ 25 కి వెల్కమ్. పాడుతా తీయగా చల్లగా. ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి నమస్కారం చెప్పేద్దాము. చంద్రబోస్ గారు నమస్తే సార్. హీరోని గారు నమస్కారం సార్. సునీత మ్యామ్ గుడ్ ఈవినింగ్. గత వారం ఈ 8 మంది కంటెస్టెంట్స్ రాగా బేస్డ్ సాంగ్స్ మీకు ప్రజెంట్ చేశారు. ఇవాళ అండ్ రేపు మ్యాషప్స్ ప్రజెంట్ చేయబోతున్నారు. మ్యాషప్స్ అంటే ఏంటంటే వాళ్ళకి నచ్చిన తెలుగు సినిమాల్లోంచి సూపర్ హిట్ సాంగ్స్ పల్లవుల్ని లేకపోతే చరణాలని ఎంపిక చేసుకొని అవన్నీ పుట్ టుగెదర్ ఒక మెడ్లీ లాగా, కానీ దే హ్యావ్ రీప్రోగ్రామ్డ్ దీస్ సాంగ్స్ అనమాట. ఇది మీరు స్ట్రైట్గా కార్డ్ మారటం, పల్లవి పాడటం, కార్డ్ మారటం, చరణం పాడటం అట్లా కాకుండా ఒక సాంగ్ నుంచి ఇంకొక సాంగ్కి ఒక బ్లెండ్ స్మూత్గా ఒక మనకు తెలియకుండా ఓహో ఈ పాటకు మొదలైందా అన్నట్టుగా ఒక ప్లాన్ చేసుకొని వీళ్ళు మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. ఇవాళ రేపు ఈ మ్యాషప్ సాంగ్స్ అయిన తర్వాత వచ్చే వారం సిచ్యువేషనల్ సాంగ్స్ వీళ్ళు ప్రజెంట్ చేయబోతున్నారు. ఆ 2 ఎపిసోడ్స్ అయిన తర్వాత ఈ 8 మందిలో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళిద్దరు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అయ్యి 6 సెమీఫైనల్స్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ సీజన్ మొదలవుతుంది. సో ఇలా హైయెస్ట్ స్కోర్ చేసుకొని ఎలిమినేషన్స్ దాటుకొని ఫైనల్స్ చేరుకొని అక్కడ కూడా హైయెస్ట్ స్కోర్ గెలుచుకున్న వాళ్ళే టాప్ స్కోరర్గా నిలబడతారు. వారికి 20 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం వారికి 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తారు. ఇవాళ ఈ మ్యాషప్ సాంగ్స్ అంటే ఏమిటి అనేది ఒక ఐడియా ఇవ్వడానికి మొట్టమొదటి కంటెస్టెంట్ ఇవాళ ఎపిసోడ్లో ఈస్ గోయింగ్ టు బీ జయరామ్. సూర్యుడు నెలరేడు సిరిగల దొరలే కారులే, పూరి గుడిసెల్లో పేద మనసుల్లో వెలిగేటి దీపాలులే, ఆనింగి నేల కొనగల సిరులే లేవులే, కలిమిలేముల్లో కరిగే ప్రేమల్లో నిరుపేదలో గెళ్ళులే, నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా, నీలాలినే పాడలేనా, జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూలడోల నేను కానా. పరువమా చిలిపి పరుగు తీయకు, పరువమా చిలిపి పరుగు తీయకు, పరుగులో పంతాలు పోవకు, పరుగులో పంతాలు పోవకు,
పరుగు తీయకు. పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వు. తేనె పట్టు రేగినట్టు వీణమెట్టు వణికినట్టు జల్లు మంది గుండెల్లో ఎవరి నువ్వు. నా మనసుని మై మరపున ముంచిన వాన మీకెవరికి కనిపించదు ఏమైనా. ఓ నేను గాలి నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. జరం ఈ పాటలు చాలా బాగున్నాయి. కొంచెం మన స్టైల్లో కూడా మనం పాడొచ్చు కదా. షూర్. బా సూపర్. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో. ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో. ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము. ఎట్టగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరే దేవుడా ఇదేంటనేంత లోపటే పిల్లడా అంటే దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. ఏం దట్ట చూస్తున్నారు? రైట్స్ లేవనా? ఇక్కడ రైట్స్ లేవు, లెఫ్ట్స్ లేవు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు పాడుకోండి, మ్యాషప్స్ చేసి పడేయండి. సోకులాడి స్వప్న సుందరి మా పటేల మల్లె పందిరి రచ్చరాజు కుందే ఊపిరి కొండలోన డీరి డిరి డిడి డిడి. మడత పెట్టి 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 మడత పెట్టి. జయరామ్ సార్. చాలా చక్కగా పడావమ్మా. థ్యాంక్ యూ సార్. మొత్తం అన్నీ కూడా. అయితే ఒక ప్రశ్న, సార్. వీటన్నిటిలోనూ కామన్గా నువ్వు ఏమన్నా థీమ్ అనుకున్నావా, అనుకోలేదా అనేది నాకు నువ్వు చెప్పాలి. అనుకున్నాను సార్. అవును, అన్ని సాంగ్స్ 3, 4 and 6, 8 తకిట. ఓ ఏంటి అన్ని పాటలు? ఫస్ట్ 3 songs 3, 4 వాల్ స్టైల్ అండి. నీలాలు కారేనా, పరువమ్మ, నేనుగా, అదేంటి అదేంటి? ఓకే. బుట్టబొమ్మ 6, 8. రాములో 6, 8. కుర్చీ 6, 8. ఓకే, వెరీ గుడ్. సో నీకు ఒక కన్విక్షన్తో నువ్వు తయారు చేసుకున్నావు. ఎస్. వెరీ గుడ్. నాకు సాటిస్ఫాక్షన్ వచ్చిందమ్మా నీ ఆన్సర్ వల్ల. ధన్యవాదాలు. నీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. జయరామ్ సార్. సరే, ఇప్పుడు మ్యాషప్ చేసినా ఏం చేసినా కూడా మేము దృష్టి పెట్టాల్సింది నువ్వు పాడుతున్న విధానమే. అది టెంపో మారినా, ఇంకోటి మారినా, థీమ్ మారినా, మేము చూడాల్సింది మాత్రం నువ్వు ఆ ఎంచుకున్న పాటని
నువ్వు నిర్దిష్టమైన పాటల్ని ఎలా పాడవున్నది మాత్రమే చూడటమే మా పని. ఆ రకంగా చూడాలంటే పర్వమా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నీలాలు కారైన చరణం బాగా పాడావు. పల్లవి ఇంకా మెరుగ్గా పాడాల్సిన అవసరం ఉందనిపించింది. అట్లాగే నేనుగా పూర్తిగా బాగా పాడావు. కొంచెం నాకు రాములో మన బుట్టబొమ్మ పట్ల కొంచెం అసంతృప్తి ఉంది. మళ్ళీ రాములో కుర్చీ మడత పెట్టి కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. అంతే, ఇది నా పరిశీలన. జయరామ్, చాలా బాగా డిజైన్ చేసావు. థ్యాంక్ యూ. ఇదంతా ఇండివిజువల్ గా మీ డెసిషన్ అంతే కదా? ఎవరి సహాయం లేకుండా మీకు మీరుగా డిజైన్ మేము మా చేసిన. వోకల్ కోచెస్ ఓకే, అందరం కూర్చొని బాగుంది. సర్ప్రైజెస్ అలా వస్తూ ఉన్నాయి. దీని తర్వాత ఏం చేయబోతున్నారు, దీన్ని దాంతో ఎలా మ్యాషప్ చేయబోతున్నారు? పాటలు అయితే ఇక్కడ మాకు కనిపిస్తున్నాయి, కానీ ఒకదాని నుంచి ఇంకోటి లింక్ ఎలా చేస్తారు అన్న క్యూరియాసిటీ, ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ. పరువమా మాత్రం ఎక్సలెంట్ గా పాడావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. థరలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, వెల్ డన్. థ్యాంక్ యూ సార్. మ్యాషప్ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి కార్తికేయ. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुराशि धीम ताना जतुलतो प्राणमे नाट्यं चेसे गतुलतो नाम सतं मूल नतुलतो ना पैन नी चूपु आपेला शरणंटिने जननी नाद विनोदिनी भुवन पालिनी वे अनाथ रक्षण नी विधि कादटे मुरविनी चेरवटे हे हे आ आ సగమని పమగ గమ ప పససని ని పాప పమ పమగ సగమని పమగ గమ ప పససని ని పాప మపమగ ఓ పులుసులను పగబట్టేలా సొగసు పొడి వెదజల్లకే ఓ వయసు మది గది దాటేలా బగలతో బలలల్లకే నీకేసి చూస్తే దగదగ దరువేస్తుందే దిల్తబల శివకాసి చిటపట సరుకై చెలరేగా వేరంభ రాక్షసిలా జీయంగారి ఇంటి సొగసా జీయంగారి ఇంటి సొగసా జీయంగారి ఇంటి సొగసా నీ వంటి తరుణి పుడమిలో లేదే ఇకపై పుడితే అది మన పాపే నీ వంటి ఘనుడు జగతిలో లేడే ఘనుడితో బలపు సులభం కాదే అజ్ఞానంలో ఉండే ఆనందమిదే బలపుల బడిలో బాలకుడే పండుగుడే ఓ చంద్రకళ 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 కరకర గొలికే సొగసిరికే చాంగుబళ ఓ చంద్రకళ 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 నిదురను నరికే నిగ నిగకే చాంగుబళ ఓ
మనసే మరిగే సలసల మధులే చెదిరే పెళ పెళ మధులే చెదిరేలా మహబాగుందే నీ వంటి వాస్తు కళ. Baby, one more time, ready for the love. I want to make you my Johnny Jack. Give me one chance, rhythm of the dance. Take me to your pilots, let's go dance. కార్తికేయ నమస్కారం సార్. నమస్తే. ఏంటి దీనికి ఇప్పుడు ఇందులో ఇప్పుడు పాడిన 5 పాటలకి సమాన ధర్మం అంటే కామన్ పాయింట్ ఏంటి? సార్ నేను స్టార్టింగ్లో నాట అండ్ నాటకి దగ్గరగా ఉన్న రాగాల్లో ఉన్న పాటలు ఎంపిక చేసుకుని అలా స్టార్ట్ చేశాను సార్. ఆ క్రమంగా కొద్దిగా ఫాస్ట్ పేస్ టెంపో కోసం పాటలు సెలెక్ట్ చేసుకున్నాను. అంటే అన్ని నాట రాగాను ఆధారంగా ఉన్నాయని పాటలు కాదా? కంప్లీట్గా నాట రాగం కాదు సార్, ఆ ఛాయలో మిశ్ర నాట. మిశ్రమ. నాకు నిర్మోహమాటంగా చెప్పాలంటే నాకు జియం గారి ఇంటి సొగస ఆ పాట చాలా నచ్చింది. ధన్యవాదాలు సార్. నేను ఇంతకుముందే చెప్పాను, పాడిన విధానాన్ని బట్టే మేము చెబుతాం ఏదైనా సరే. జియం గారి ఇంటి సొగస బాగుంది. తర్వాత హమ్మ హమ్మ చివర్లో కూడా చాలా బాగా పాడావు. ధన్యవాదాలు. సో కార్తికేయ, మొత్తం ఈ సాంగ్ సెలెక్షన్ అంతా నీదే కదా? అవును, yes. చాలా బాగా చేసావు. నాకు ఒక చంద్రకళ దాని ముందు, సో ఓకల్స్, ఆ ట్రాన్సిషన్స్ అన్నీ ప్లాన్ చేసినవి కూడా నాకు చాలా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ కోరస్ ఇవాళ ఎంత బాగుందో చెప్పలేను. చాలా చాలా మంచి సపోర్ట్ అండ్ చాలా బాగా పాడుతున్నారు మీరు. ఒకళ్ళు ఎంత బాగా సపోర్ట్ చేసుకుంటున్నారంటే ఎంత బాగుందో. ఫ్యాంటాస్టిక్. వాళ్ళందరూ కలిసి నీ పర్ఫార్మెన్స్ని ఇవాళ ఎలివేట్ చేశారు కార్తికేయ. అండ్ ఆల్సో you did your best today. Thank you, ma'am. And thank you so much for this wonderful performance. Thank you, ma'am. Thank you. కార్తికేయ చక్కగా బాగుందమ్మా పెర్ఫార్మెన్స్. ధన్యవాదాలు చక్కగా ఉంది. సో స్లోగా స్టార్ట్ అయ్యి మంచి ఉత్సాహంగా ఎండ్ అవ్వడం కూడా బాగుంది. మన వాళ్ళు అబ్బాయి ఇదివరకు మ్యాగజైన్స్లో ఒక ప్రముఖ వ్యక్తి పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవాడమ్మా. మీకు తెలుసో తెలీదో, అట్లాంటి ఒక శీర్షిక ఉండేది. దాంట్లో ఉత్తమ ప్రశ్నకి సమాధానం అని ఉండేది. ఉత్తమ ప్రశ్నకి బహుమతి అని మీకు తెలుసుగా చంద్రప్రసాద్. నేను అది చదివినప్పుడల్లా ఇది ఉత్తమ ప్రశ్నకి బహుమతి ఉండకూడదు, ఉత్తమ సమాధానం ఇవ్వడానికి స్కోప్ కల్పించిన ప్రశ్నకి బహుమతి ఉండాలి అని అనుకునేవాడిని మనసులో. ఒక మెలిక ఉంది అందులో. అట్లాగా పిల్లలు మీరు మీ వంతు 10 మార్కులు మీరు వేసేటప్పుడు ఆల్మోస్ట్ అన్ని మ్యాషప్లోనూ మీరు సహకరిస్తున్నారు, గాత్ర సహకారం చేస్తున్నారు, కోరస్ పాడుతున్నారు కదా. మేము బాగా కోరస్ పాడడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి ఈ పర్టికులర్ కంటెస్టెంట్ అని మీరు మార్కులు వేస్తున్నారా, లేదా మా కంటెస్టెంట్ పెర్ఫార్మెన్స్ మాత్రమే వేస్తున్నారా? ఎవరో ఒకరు చెప్పండి. కంటెస్టెంట్కే మార్కులు వేస్తున్నాను సార్. అలాగే చెప్తావులే. అలాగే చక్కగా పాడావయ్యా, అద్భుతంగా హమ్మ హమ్మ అనేలా పాడావు. ధన్యవాదాలు. వెల్ డన్. Thank you, sir. Thank Thank you. you so much, Good sir. మ్యాషప్ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి గాయత్రి దేవి. అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది, సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది, మధుర నీలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతను, కట్టబొమ్మ తొడగొట్టి లేచియా తెలుగు వీర ఘన చరితలను, తెలుగు తమిళం చెతకట్టెదెన్నడో మీనాక్షి, మనసు మనసు ఒకటైన జన్మకి నీ సాక్షి, ఏరువాక సాగరో రన్నో సిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో సిన్నన్న, ఏరువాక సాగరో రన్నో సిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో సిన్నన్న. డెస్టినీ లైఫే మారిందని ఏదో జరిగిందని, ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ సో హెవీలీ. డెస్టినీ లైఫే మారిందని ఏదో జరిగిందని, ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ సో హెవీలీ. ఎందుకు ఏమో లుకింగ్ సో ఫ్లర్ మరువనన్నది నా మది మరి మరి
మనసే లవ్లీ చెప్పకనే చెప్పా ప్రేమకి ఇద్దరి చూపుల వంతెన లేడీ లుకింగ్ లైక్ సిండ్రెల్లా సిండ్రెల్లా నోడి లుక్కులు ఈ వేళ లేడీ లుకింగ్ లైక్ సిండ్రెల్లా సిండ్రెల్లా నన్ను చుట్టుముట్టు వెన్నెల లేడీ లుకింగ్ లైక్ సిండ్రెల్లా సిండ్రెల్లా నోడి లుక్కులు ఈ వేళ లేడీ లుకింగ్ లైక్ సిండ్రెల్లా సిండ్రెల్లా నన్ను చుట్టుముట్టు వెన్నెల దమ్ దమ్ నకనక దమ్ 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 నకనక దమ్ దమ్ నకనక దమ్ 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 నకనక గూగుల్ సెర్చ్లో నా భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తె ఉంటుందా హక్కు సైట్ కొట్టనోడు హట్టు బీటు పెరగనోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా నేను గాని నవ్వితే ఓ ఆడాళ్ళు కుళ్ళుకుంటారే ఓ షడా మొహమాటమైన నవమోహనం చెలగాటమైన తొలి సంగమం మతి వదిలే హిమమహిమ ఓ అది అడిగే మగతనమా నీదే భామ పడుచు పంచదార చినుక పలుకగని అంగిడి తరిగిడి పడేసి తుంగిడి తరిగిడి మొట్టేసి కదలిక మొదలక సరసమున కౌగిడి తరిగిడి తిన్నక్ తిన్నక్ తా రాజశేఖరా స్వాగతాలే పూలహారాలే కాగితాలే సంతకాలే నన్ను గీటే కోరిక సన్ను గిల్లే ఓపిక చిక్కదోయి తీరిక దక్కినట్టే చాలిక నన్ను గీటే కోరిక సన్ను గిల్లే ఓపిక చిక్కదోయి తీరిక దక్కినట్టే చాలిక మాటను వంటే మాటను వంటే మంత్రినైపోతా నీ మొగల్ మోజులన్నీ తీర్చుకో రాజా 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 సగరి మగరి సని సగరి మగరి సని సగరి మగరి సని సాంస సాంస నిని సాంస స రిరి సాంస స నిని సాంస స రిరి సాంస నిని స నిని రిరి నిని స నిని రిరి గ గ గ గ గ గ గ గ మనప మగరి గరి సాంస 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 ని స రిరి సని ద సని ద మని ద మగరి గ ఇద పమ ద పమ గ పమ గరి గరి స ఇద పమ ద పమ గ పమ గరి గరి స ఇద ప ద పమ పమ గ మగరి గరి సని రాజశేఖర నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా నా రాజా 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 రాజశేఖర నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా నా రాజా 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 రాజశేఖర నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా నా రాజా 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 జడ్జెస్ ఓవర్ టు యూ. గాయత్రి చాలా ఇంట్రెస్టింగ్ మ్యాషప్, థ్యాంక్ యూ మ్యామ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మధ్యలో ఒకసారి మేము ఇద్దరం ఇలా చూసాము, తరకిడి పడేసి అనగానే దట్ వాజ్ అ సర్ప్రైజింగ్ ఎలిమెంట్. అయితే అల్లసాని వారి పద్యమా అని రాసింది ఇక్కడ, పాడావా? డిడి డెస్టినీ అని వచ్చేది ఆ సాంగ్. ఓకే. సో ఏరువాక సాగారో తర్వాత అల్లసాని వారి పద్యమా ఎందుకో ఏమో ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఫినిష్ అయ్యాయో అర్థం కాలేదు నాకు. ఓకే మ్యామ్. ఆ తర్వాత గూగుల్ సర్చ్లోన అనేది పాడావు, అది రెబల్ మూవీ నుంచి అనుకుంటా. ఎస్ మ్యామ్. యా, హిమసీమల్లో దగ్గర నుంచి నేను మళ్ళీ కనెక్ట్ అయ్యాను. ఓకే మ్యామ్. సో దోస్ 4 సాంగ్స్ మధ్యలో 3 సాంగ్స్ అనుకుంటా. దీన్ని అమర్చిన తీరు నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ నువ్వు డిఫరెంట్ స్టైల్స్ని ఎంత బాగా హ్యాండిల్ చేసావు అనేది, నీ వర్సటాలిటీ ఏంటి అనేది తెలిసింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మ్యాషప్. థ్యాంక్ యూ మ్యామ్. గాయత్రి సార్ చాలా బాగా పాడావు. మ్యాషప్కి సరైన ఉదాహరణ లాగా అనిపించింది నువ్వు పాడిన విధానం. థ్యాంక్ యూ చాలా బాగా సార్. పాడు. థ్యాంక్ యూ సార్. ఎన్ని రకాల పాటలు, ఏరువాక నుండి గూగుల్ సెర్చ్ వరకు అన్ని రకాల పాటలు. అడవిలో పూలు, పెరట్లో పూలు, తోటలో పూలు, సంతలో పూలు, అన్ని రకాల పూలను తీసుకొచ్చి ఒక దారానికి గుదిగుచ్చి ఒక మంచి హారంగా తయారు చేసావు. చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సార్. పైగా ఒక పాట నుంచి ఒక పాటకు వెళ్ళేప్పుడు కష్టం కానీ ప్రయాస కానీ లేకుండా చాలా సునాయాసంగా వెళ్ళావు. చివరికి రాజశేఖర అది స్పీడ్ కాదు కదా, టెంపో అది కొంచెం పెంచావు కదా. అవును సార్. కానీ ఎక్కడ తడబడలా, అంత వేగంగా పాడినా తడబడకుండా చాలా ధైర్యంగా స్పష్టంగా పాడావు. మనస్ఫూర్తిగా నీకు నా అభినందనలు. సరైన ఉదాహరణ మ్యాషప్కి ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్.
గాయత్రి, సార్ రకరకాల జానర్స్లో పాటల్ని ఒక చోటకు తీసుకురావాలనే ప్రయత్నం బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. కాకపోతే దాంట్లో కొంచెం మృదువైన పాటలు, మెలోడీ పాటలు కొంచెం తగ్గినప్పటికీ మధ్యలో సునీత చెప్పినట్టు ఒక ప్యాచ్ అంతా కూడా ఒకే పద్ధతికి వెళ్ళినంత మినహా నీ ప్రయత్నం చాలా బాగుంది, చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. బిగినింగ్ చాలా బాగుంది, ఎండ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్లీ డన్, వెల్ థ్యాంక్ యూ డన్. సార్. థ్యాంక్ యూ Good సార్. మ్యాషప్ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి శ్రీరామ్ చరణ్. మేఘం నేల ఒళ్ళు మీటే రాగమల్లె ప్రేమావరాల చల్లు కావా పిలుపే అందుకొని బదులే తెలుపుకొని కౌగిట ఒదిగి ఉండనీవా నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా తగునా మల్లె పూలమాలై నిన్నే వరించి పూజించే వేళ నిరీక్షించు స్నేహం కోరి జతనై రానా రానా ఉప్పొంగిపోయే ప్రాయం నిన్ను విడువదు ఏ వేళైనా నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట ఏడేడు జన్మాలు నేనుంటా నీ జంట యమునా తీరం సంధ్యారాగం నిజమైన కలలు నీలా రెండు కనులలో నిలువగనే తేనెల్లో గోదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో యమునా తీరం సంధ్యారాగం అట్టా ఎర్రి మొహాలు వేసుకుని చూస్తున్నారేంట్రా, వాయించండి. అప్సరా ముస్తాబదిరింది ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది దాస్తని పందిరన్నది ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది దాస్తని పందిరన్నది చాపతోడు వడ్డించు నువ్వు చాలు నాకు ముత్తు పట్టి నెత్తిన గుండెల మధ్యన సచ్చిపోవతో జనమ్మ నాకు చంద్రముఖి చంద్రముఖి చంద్రముఖి
సరి మ పమ రి సని సరి మ పమ రి సని సరి సని సరి సని సరి సని సరి సరి మ పమ రి సని సరి మ పమ రి సని పరంధాముడే వాడే పరం ఏలు పసివాడే స్వరంలాగా మారాడే స్వయం లాలి పాడాడే భాస్కరాభరణకారుణీ గుణ సౌరి శ్రీకరుడు వాడే అవని సూనాను శోకాన స్థిమితాన తానుండలేడే శరాఘాతమైనా గాని తొడికే వాడు కాడే సిరి సేవించి సరిలాలించి కుశలములు నిలుపఘనమునొదిలి కదిలే మంచు వెన్నెలా ఓలే 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 రామ్ చరణ్ సార్. కీర్తిశేషులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన స్వాతంత్రోద్యమంలో కూడా ఆయన ఆయన పాత్ర వహించారని నేను ఇక్కడ చదివాను. నేను వారి పర్సనాలిటీకి వారు పాడిన పాటల్లో వెర్సటైల్ సాంగ్స్ ఉన్నప్పటికీ, అంటే వెర్సటైల్ అంటే నా ఉద్దేశం ఇప్పుడు శేషశైలవాస లాంటి పాటల నుంచి భూమి మీద సుఖపడితే తప్పు లేదురా అని ఒక పాట ఉంది. అట్లాగా ఒక ప్లే బాయ్ లైఫ్ స్టైల్ని ప్రీచ్ చేసే పాటలు కావచ్చు, చాలా విభిన్నమైన పాటలు పాడారు. ఎన్ని పాడినా ఆయన ట్రూ నేచర్ తాలూకు ఎంతో కొంత ఆ లక్షణం ఆ ప్రతి పాటకి కొంచెం ఉంటుంది. అది అట్లాగే ఆయన్ని పక్కన పెడితే, ఘంటసాల గారి టాపిక్ పక్కన పెడితే, ఇప్పటి సింగర్లందరిలో కూడా వాళ్ళ మెంటాలిటీ కానీ మైండ్ సెట్ కానీ వాళ్ళ పాడే పాటలో ఎంతో కొంత వినిపిస్తుందన్న నా విశ్వాసం. నా విశ్వాసం అంటే నా నమ్మకం, అది నా థీరీ. మన మైండ్ సెట్టే మన పాటల్లో ఎంతో కొంత, అది ఏ పాట పాడినా కానీ ఎంతో కొంత పర్సంటేజ్ లీకేజ్ అంటే నేను దాన్ని, అది ఉండక తప్పదు. నేను చూసిన వాళ్ళల్లో ఏకైక ఎక్సెప్షన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన పరకాయ ప్రవేశం చేసి పాడతారు, ఆయన ఒక్కరే ఎక్సెప్షన్. ఓకే, ఇప్పుడు ఇది థీరీ, నేను నమ్మే థీరీ నీకు అర్థమైంది కదా. ఇప్పుడు నీ దగ్గరికి వస్తే నువ్వు పాడిన పాటల్లో మాస్ సాంగ్స్ లేదా ముక్కాల లాంటి ఇట్లాంటి పాడినప్పుడు కూడా నీ బ్రాటప్, నీ యొక్క క్లాసికల్ మ్యూజిక్ వాతావరణం పెరిగిన నీ యొక్క జెంటిల్మెన్ అనిపించుకునే లక్ష్యం ఇది ఏదైతే ఉందో, బుద్ధిమంతుడమ్మ రామ్ చరణ్ అనేది భక్తిగా వినబడిన, అది కూడా ఏ పాట పాడినా అందులో ఎంతో కొంత భక్తి ధ్వనిస్తుంది. సో నువ్వు దాన్ని సరిదిద్దుకోవాలి. నెక్స్ట్ యాటిట్యూడ్, ఎందుకంటే మనం ఏ పాట పాడితే దాని పరకాయ ప్రవేశం అయిపోవాలి. అది అందులో శృతి ఏంటంటే తప్పు చెప్పండి అంటే శృతి కరెక్ట్గానే ఉంటుంది, ఉచ్చారణ కరెక్ట్గా ఉంటుంది, అన్నీ కరెక్ట్గానే ఉంటాయి పారామీటర్స్. బట్ ఎక్కడో ఒక భావం లోపిస్తుంది. ఇక్కడ నీకు సంగీత పరంగా నువ్వు పాడిన దాంట్లో వంక పెట్టడానికి ఏం లేదు. నువ్వు వెర్సటైల్ అన్నీ ఒక చోట చేర్చావు కాబట్టి చెప్తున్నాను. అవి చేర్చినప్పుడు ప్రతి దాంట్లోనూ కూడా నువ్వు డివోటెడ్గా పాడావు, చక్కగా పాడావు. బట్ గుర్తుపెట్టుకో, ఇది ఈ కార్యక్రమానికి సంబంధించింది సలహా కాదు, ఈ కేవలం ఈ రౌండ్ మ్యాషప్ రౌండ్కి సంబంధించిన సలహా కాదు, ఫ్యూచర్కి మనకు వచ్చే సలహా చెప్తాను. ఏ రకం పాట పాడినప్పుడు ఆ మైండ్ సెట్ని కంప్లీట్గా పెట్టగలిగినప్పుడే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సాధించిన ఆ ఏదైతే ఆ ఉన్నతి, ఆ ప్రగతిని మనం యాజ్ అ సింగర్, అందులో నేను మిమిక్రీ చేయాలి,
మైమిక్రీ అనేది డబ్బింగ్ చెప్పడం అనేది గాయకులకి అది ఉపయోగపడుతుంది నేను చెప్పడానికి కారణం కూడా అదే. అన్నీ బాగున్నాయమ్మా, కానీ అన్నిట్లోనూ కూడా ఒక డీసెంట్గా ఉన్నాయి అన్నీ. మాస్ సాంగ్స్ పాడేటప్పుడు వేరే గ్రామరే ఉంటుంది వాటిలో ఆల్ టుగెదర్. అది నువ్వు గుర్తుపెట్టుకో. చక్కగా పాడావు, అభినందనలు. థ్యాంక్ యూ సార్. రామ్ చరణ్ సార్. కీరవణ్ గారు చెప్పిన దాంట్లో ఆత్మను గ్రహించావు కదా నువ్వు, అర్థమైంది కదా. ఎస్ సార్. ఇప్పుడు ఏంటంటే మనసుగా దాని తర్వాత యమునా తీరం చాలా చక్కగా దాంట్లోంచి ఇది అలా వచ్చింది, ప్రయాణించింది. దాని తర్వాత యమునా తీరం తర్వాత ఆంటీ కూతురు అవుతుంది కదా. ఆ పరిణామం ఎందుకో కొంచెం కుదుపుకులోనేది రెండు చోట్ల. ఎక్కడైతే యమునా తీరం నుంచి ఆంటీ కూతురు, అట్లాగే నీలి మేఘములలో నుంచి ముక్క అలా రావడం అన్నది కొంచెం కుదిపేసినట్టుగా అనిపించింది. ఆ పరిణామం అలా మృదువుగా మెత్తగా అలా ఒకదాని తర్వాత అంచెలంచెలుగా మారితే బాగుండేది, కానీ గబుక్కున మారేసరికి ఒకలాగా అనిపించింది. ఆ కుదుపు లేకుండా ఉంటే బాగుండేది. నువ్వు పాడిన విధానం బాగుంది మళ్ళీ. ఓకే సార్. షూర్. థ్యాంక్ యూ. బిగినింగ్ ఆలాప్ అయితే చాలా 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 బాగుంది, అద్భుతంగా పాడావు. ఓపెనింగ్ వాజ్ అమేజింగ్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మధ్యలో ఉట్టి మీద కూడు తర్వాత నీలి మేఘములలో అనేది నాకు కూడా కొంచెం అక్కడ అనిపించలేదు, అతికినట్లుగా అనిపించలేదు. దానిలో నుంచి మళ్ళీ ముక్కల బాగా పాడావు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. మ్యాషప్ సాంగ్స్ మా పిల్లలు పాడుతున్నారు. ఇవాళతో ఈ పర్ఫార్మెన్స్తో సమాప్తం. మళ్ళీ రేపు మరికొన్ని మ్యాషప్ సాంగ్స్తో ఫన్తో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.